హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పల్లీ చెక్కి. దీన్ని ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా చెప్తారండి. దీన్ని మా ప్రాంతంలో అయితే పల్లీ పట్టి అని, పప్పు చెక్క అని అంటారు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని శనగ్గింజలు సిమ్లో వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, సిమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే లోపల శనగ్గింజ అనేది మంచిగా వేగదు. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో శనగ్గింజలు వేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. ఇప్పుడు ఇలా తయారవుతుంది. వీటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. ఒక వెడల్పాటి కళాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ అయితే శనగ్గింజలు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనకు పాకం వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే అది నీళ్ళల్లో వేసినప్పుడు మనం చేత్తో విరగ్గొడితే విరుగుతుంది. అదే మనకు సిగ్నల్. తర్వాత వెంటనే మనం ముందుగా ఒలిచి తీసుకున్న శనగ్గింజల్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నూనె రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. మనం వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని పలుచగా అన్ని వైపులా సమానంగా తీయాలి. ఇది చల్లారిన తర్వాత పల్లి పట్టి ఇలా తయారవుతుందండి. చూడండి ఎంత బాగుందో, ఎక్కడ గ్యాప్ లేకుండా. నేను తీసుకుంది నల్ల బెల్లం కాబట్టి కొంచెం బ్లాక్గా కనిపిస్తుందండి. చూడండి పల్లి పట్టి ఎలా ఉందో. పల్లి పట్టి అన్ని వయసుల వారికి చాలా అంటే చాలా మంచిదండి. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు అందరూ తినే ఫుడ్, హెల్దీ ఫుడ్. పల్లీ పట్టి అనేది అసలు పాడవదండి. ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటుంది. పల్లీ పట్టి నిల్వ ఉంచుకునే విధానం వచ్చేసి ఒక గాలి లేని ఒక కంటైనర్ కానీ ఏదైనా బాక్స్లో కానీ ప్లేస్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ షేర్.